హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేదవతిని తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అవని గుడి దగ్గర పూజ జరిపించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వేదవతి అవనిని చూసి, ఏంటి అమ్మాయి చాలా చక్కగా ఉంది, మొత్తం పూజ కూడా చాలా బాగా జరుపుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న అవనిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న వేదవతి రామరాజు కలిసి అవని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న ఆరాధ్యని చూసి, చాలా చక్కగా ఉన్నావు నువ్వు, ఈరోజు నీ పుట్టినరోజా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అవును అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వేదవతి మాత్రం అవును మీ అమ్మాయిది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి అయితే వాళ్ళమ్మ వేరే పని మీద ఊరికి వెళ్ళింది అని చెప్పేసి అబద్ధం చెబుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వేదవతి రామరాజు అయితే అవునా వేరే ఊరు వెళ్ళిందా, పూజ పెట్టుకొని వేరే ఊరు వెళ్ళడం ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి అయితే అర్జెంటు పని పడింది అందుకే వెళ్ళింది అని చెప్పేసి అంటారు. ఇంతలో అక్కడున్న ఆరాధ్య ముడుపు కట్టడానికి చెట్టు దగ్గరికి వెళ్తుంది. అది అందకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసిన రామరాజు వేదవతి అయితే తన దగ్గరికి ముడుపు కట్టిస్తూ ఉంటారు. ఏంటమ్మా ఏం కోరుకున్నావు నువ్వు, బాగా మంచి మార్కులు రావాలి, పరీక్షలు బాగా రాయాలి అని కోరుకున్నావా అని చెప్పేసి వేదవతి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య మాత్రం లేదు మా అమ్మ నాన్న ఎప్పుడూ కలిసే ఉండాలి అని కోరుకున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో అక్కడున్న రామరాజు ఏంటి మీ అమ్మ నాన్న కలిసే ఉన్నారు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అయితే లేదు మా అమ్మ నాన్న వేరువేరుగా విడివిడిగా ఉన్నారు, ఇప్పుడు కలవాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న చూసి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. మరి అమ్మ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అదిగో మా అమ్మ అక్కడే ఉంది అని చెప్పి అవనిని చూపిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు.